సింపుల్ బిజినెస్, ఈజీ బిజినెస్, సో ఫెంటాస్టిక్ బిజినెస్. దీనికి డిసైడ్ అవ్వాల్సింది ఓన్లీ మీరే. పక్కింటోడికి పైంటోళ్ళకి చెవులు ఇవ్వద్దు, కొరికిస్తారు వాళ్ళు. ఎందుకంటే మనకుండే 2 చెవులు కానీ 32 ఇచ్చుంటాం. ఇప్పుడు మీరు ఇంటికి పోతున్నారు అనుకోండి, ఇంటి పక్కల అడుగుతారా ఏడు పోయిస్తున్నావు అత్తయ్య గారు, అప్పుడు మనం చెప్తాం అదే అమ్మాయి మీటింగ్ నుండి పోయించిన. ఏ మీటింగ్ అంటే వెస్టీజ్ అంటే ఓ వెస్టీజా అంటున్నాం. చలో ఎగిరిపోయా ఎంత కథ. అరే ఏం జరిగినా ఓ వెస్టీజ్ అని, మామూలు వెస్టీజ్ అనేది ఓ వెస్టీజ్ అన్నది ఏందని మనం చెప్పులు కూడా ఆమెకాడికి పోతాం. ఏందమ్మాయి అట్లన్నావు నువ్వు అని. ఆమె ఏమంటది మా చుట్టాలు ఇది చేసి అప్పుడే బంద్ చేసి నువ్వు మా ఎప్పుడు చేస్తున్నావా. మన ఫోన్ కి సిమెంట్ ఇటుక కట్టుకుంటాం, ఫోన్ ఇస్తాం ఇక. ఎస్ సార్ నో. ఈ మీటింగ్ విన్నది ఎవరు? ఎవరు విన్నారు ఈ మీటింగ్? డిసైడ్ అయింది ఎవరు? చేసింది ఎవరు? పని చేయాల్సింది ఎవరు? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? నా మాట నేను వినాలి, నా అప్పులేని మాట వినాలి. దీంతో సంబంధం లేని ఏ ఒక్క వ్యక్తి మాట నేను వింటానా? మనిషి అనేటువంటి మాట అసలే వినొద్దు. ఎందుకంటే వాళ్ళ ఫెయిల్యూర్ ని మనకి గురించి తగిలిస్తారు. సో ఏం చేయాలి సార్, మరి ఎట్లా చేయాలి సార్? ఏడవైనా వాళ్ళే తగులుతారు. అంటే గుర్రం రోడ్ మీద పోయేటప్పుడు దానికి గంటలు కడతారు, ఐడియా ఉందా? ఎందుకు? అటు